శ్రీ విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు. దీనిలో విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రావుల సతీష్ గారు, వడ్లకొండ శ్రవణు తదితరులు పాల్గొన్నారు. కాకతీయ హై స్కూల్ నుండి మరియు బాలికల పాఠశాల నుండి విద్యార్థినులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పోటీలు ఈరోజు కూడా 3, 4, 5 తరగతులకు 1 నుంచి 10 శ్లోకాలు, 6, 7 తరగతులకు 1 నుంచి 15 శ్లోకాలు, 8 తరగతి 1 నుంచి 40 శ్లోకాలు ఇక్కడ పోటీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పోటీకి జిల్లా స్థాయి జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాల నుంచి స్టూడెంట్స్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మన కళ్యాణ్ మేడం గారు గౌరవ చేస్తున్నారు. వారు గారు లైవ్ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భగవద్గీత కంఠస్థ ప్రోగ్రాంకు మన మంత్రి నుంచి కాకతీయ హై స్కూల్ మరియు మంత్రి గర్ల్స్ హై స్కూల్ నుంచి రావడం జరిగింది. స్టూడెంట్స్ మన మాధవి మేడం మరియు లావణ్య మేడం ఆధ్వర్యంలో ఈరోజు మన మంత్రి నుంచి విద్యార్థులు భగవద్గీత కంఠస్థ ప్రోగ్రాం రావడం జరిగింది. భగవద్గీత కంఠస్థ ప్రోగ్రాం నుంచి ఈరోజు మాధవి మేడం కానీ లావణ్య మేడం మార్గాలు తెలుసుకోవాలి. జై శ్రీరామ్. అద్భుతమైన దిశానిర్దేశం చేసే గ్రంథం అన్నమాట. ఇలాంటి గ్రంథంలో ప్రతి సమస్య కూడా సమాధానం అద్భుతమైన చెప్పినటువంటి సందేశం మానవాళికి చెప్పిన సందేశం. ఇలాంటి సందేశాన్ని ఈరోజు విధంగా మనందరి అదృష్టం కార్యరూపం దాల్చడానికి ముందుకు నడిచి ప్రశంసనీయమైన పాత్ర పోషించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి మన సనాతన ధర్మం ఎంతో రుణపడి ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతో అనురక్తి ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఇంకా ఇంకా ప్రోత్సహించాలని, పిల్లలను ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. श्री राम जय राम जय जय राम, राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राम जय राम जय जय राम. श्रीराम जय श्रीराम जय राम जय जय राम, जय राम जय जय राम. प्रमुख నా పక్కన ఉన్నటువంటి నాగమల సత్యం గారు ఈఎన్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి సత్యం గారు నాగమల సత్యం గారు జిల్లా కార్యదర్శి. ఈ పోటీలో పాల్గొన్న కాకతీయ స్కూల్ వేద సహస్ర మొదటి బహుమతిగాను, బాలికల పాఠశాల నుండి రాధే ప్రోక్త 3వ బహుమతిగాను గెలుచుకున్నారు. వీరికి కేకే క్రియేషన్స్ నుంచి అభినందనలు.